నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 3 ప్రేమ మంత్రం ధారావాహిక పార్ట్ 10. హాయ్. హిమజ మంత్రకి దూరంగా జరుగుతూ తన సహజ ధోరణిలో హుషారుగా పలకరించింది ప్రేమని, నీల్ని. ప్రేమ చిన్నగా తల ఆడించింది కానీ ఏమీ మాట్లాడలేదు. నీల్ మొహం గంటు పెట్టుకోవడం గమనించిన మంత్రకి విషయం చూచాయిగా అర్థమైంది. హాయ్ సీరియస్గా అనేసి తలదించుకుని ముందుకు వెళ్ళబోయాడు నీల్. అప్పుడు మంత్రకి సీన్ మొత్తం చాలా క్లియర్గా అర్థమైంది. మంత్ర, నాకు బోర్ కొడుతోంది, అలా తిరిగొద్దామా? నాకు ఒక మంచి ప్లేస్ తెలుసు. హైపర్ యాక్టివ్గా మారిపోతూ హుషారుగా అంది హిమజ. ముందుకు పడుతున్న అడుగు మధ్యలోనే ఆగిపోయింది నీల్కి. చివ్వుమని తల తిప్పి చూశాడు ఆమె వైపు. తనని పావుగా వాడుకుంటున్న హిమజ మీద మంత్రకి కోపం రాలేదు సరికదా. నీల్ ప్రవర్తన అతనికి ఆసక్తిగా అనిపించింది. ష్యూర్, వై నాట్, వెళ్దాం పదా, ఆమె చేతిని అందుకుంటూ అన్నాడు మంత్ర. మీరు కూడా జాయిన్ అవుతారా? ప్రేమ వైపు చూస్తూ అడిగింది హిమజ. ఆమె సమాధానం చెప్పేలోపుగా మంత్ర అనేశాడు. వాళ్ళకి చాలా పనులుండి ఉంటాయి హిమ, ఎందుకు డిస్టర్బ్ చేయడం? హిమజ అతని వైపు ఒకసారి చూసి వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే కన్ను గీటి ఓ ఓకే అని మంత్రతో పాటుగా ముందుకు నడిచింది. ప్రేమ, నీల్ చూస్తుండగా ఇద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని గట్టిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. యూ లిటిల్ డెవిల్, నీకు నేనే దొరికానా నాటకాలు ఆడటానికి? కోపం నటిస్తూ అన్నాడు మంత్ర కొంత దూరం వెళ్ళాక. ఇద్దరు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్లే గ్రౌండ్లోకి వచ్చి అక్కడ ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. యు ఆర్ నాట్ డేంజరస్, మీతో సేఫ్గా ఉంటాను, అల్లరిగా నవ్వుతూ అంది హిమజ. అలా ఎలా అనుకున్నావు? నేను ఇది మిస్యూజ్ చేస్తే? అడిగాడు మంత్ర. నువ్వు అలా చెయ్యవని నాకు తెలుసు, అయినా అంతవరకు నీల్ రానివ్వడని నా నమ్మకం. జారుడు బల్ల మీద నుంచి జారుతూ అరుస్తున్న పిల్లల్ని చూసి చిన్నగా నవ్వుతూ చెప్పింది హిమజ. నీల్తో డైరెక్ట్గా విషయం మాట్లాడకుండా ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? అడిగాడు మంత్ర క్యూరియస్గా. అయ్యో, నీల్కి చాలాసార్లు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కూడా చెప్పాను. జాబ్ చేస్తున్నప్పుడు అలాంటి డీవియేషన్స్ అస్సలు మంచివి కాదంటాడు. నాకిప్పుడు 25 years వస్తాయి. ఇంట్లో సంబంధాలు చూస్తారు. త్వరపడకపోతే ఎవడో గొట్టంగాన్ని చేసుకోవాల్సి వస్తుంది, నిట్టూరుస్తూ చెప్పింది. ఈ ప్లాన్ వర్క్ అవుతుందా? అనుమానంగా అడిగాడు మంత్ర. 100% నమ్మకంగా చెప్పింది హిమజ. రణ్వీర్ ఎవరు? హఠాత్తుగా అడిగాడు మంత్ర. సడన్గా టాపిక్ మారేసరికి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే సమాధానం చెప్పింది హిమజ. రణ్వీర్ ఒకప్పుడు భూపతి సార్ అబ్బాయి వినయ్ భూపతికి చాలా క్లోజ్. అతనికి రణ్వీర్ ఇంచుమించుగా 10 సంవత్సరాలు జూనియర్. మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారో నాకు ఐడియా లేదు. అక్కడ ఇసుకలో పడి ఉన్న చిన్న గులకరాయిని చేతిలోకి తీసుకుని పైకి ఎగరేసి పట్టుకుంటూ చెప్పింది హిమజ. ఇది అతనికి తెలియని విషయం. ఆసక్తిగా ఆమె చెప్పేది వింటూనే చుట్టూ పరిశీలనగా చూశాడు మంత్ర. ఎక్కడా ఏమీ అనుమానంగా కనిపించలేదు అతనికి. వినయ్ చదువు కోసం ఫారెన్ వెళ్ళినప్పుడు రణవీర్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అతన్ని భూపతి గారు చేరదీసి గుర్రాల మీద అతనికి ఆసక్తిని మళ్లించారని అంటారు. అలాంటి రణవీర్ విదేశాల నుంచి వచ్చాక చాలా మారిపోయాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ రాగానే భూపతి గారి మీద శత్రుత్వం ప్రకటించినట్టుగా చెన్నైలో తమ ఎస్టేట్కి వచ్చి భూపతి ఎస్టేట్స్కి దీటుగా అక్కడ గుర్రాలకి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. చెప్పడం ఆపి ఆలోచనలో పడిపోయినట్టుగా మౌనంగా ఉండిపోయింది. ఇక రణవీర్ గురించే ఆమె దగ్గర తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేదని అర్థమైన మంత్ర మళ్ళీ టాపిక్ మార్చాడు. మంత్ర తన గదికి చేరుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. గది బయట బోనులో పులిలా అటూ ఇటూ తిరుగుతోంది ప్రేమ. ఆమె మొహం చూసి గతుక్కుమన్నాడు మంత్ర. నోట చిక్కిన ఆహారం చివరి నిమిషంలో దూరమై ఆకలితో నకనకలాడుతున్న ఆడపురలో ఉంది ఆమె. చిన్నగా గొంతు సవరించుకుంటూ గదికి తలుపు దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నించాడు అతను. కానీ ఆమె అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. చేతులు కట్టుకుని తలుపుకి అడ్డంగా నిలబడి అతని వైపు సీరియస్గా చూసింది. చాలా టైర్డ్గా ఉన్నాను, అడ్డులేస్తే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. రేపు ఉదయమే బయటికి వెళ్ళాలి మర్యాదగా అన్నాడు మంత్ర. టైర్డ్గా ఎందుకుండవు? గాయం ఇంకా పూర్తిగా మారలేదు. షికార్లకి బయలుదేరావు. ఆడపిల్ల పక్కనుంటే ఒళ్ళు తెలిస్తేగా. కోపంగా అతని మీదకొస్తూ పెదవులు బిగబట్టి అంది ప్రేమ. ఆమె కోపానికి కారణం అర్థమైంది అతనికి. నవ్వొచ్చింది.
కానీ ఆడపిల్ల కోపంగా ఉన్నప్పుడు నవ్వితే తనని రక్షించే నాథుడుండడని తెలిసిన తెలివైనవాడు గనక పెదవులు బిగించి నవ్వును అదిమేశాడు. హిమజ నీకన్నా ఇంచుమించుగా 7 ఏళ్ళు చిన్నదని తెలుసా? 5 ఏళ్ళు చెప్పి నాలుక కరుచుకున్నాడు. అంత చిన్నపిల్లతో రొమాన్స్కి సిగ్గులేదు? కళ్ళు చిట్లించి అడిగింది. 5 ఏళ్ళు పెద్ద తేడా ఏం కాదు. పాత రోజుల్లో అయితే 10 ఏళ్ళు తేడాలో చేసుకునేవాళ్ళు పెళ్ళిళ్ళు. ఆమెని తప్పించుకుని తలుపు తెరుచుకుని లోపలికి అడుగు పెడుతూ అన్నాడు మంత్ర. అతనికి తలుపు వేసుకునే అవకాశం ఇవ్వలేదామె. అంటే ఆమెని పెళ్లి చేసుకుంటావా? అడిగింది ఆత్రంగా. సోఫాలో కూర్చుని షూస్ విప్పుకోబోతున్న అతను ఆమె వైపు వింతగా చూశాడు. తను కొంచెం ఎక్కువగా మాట్లాడిందేమో అన్న డౌట్ రావడంతో వెంటనే సర్దుకోవడానికి ప్రయత్నించింది ప్రేమ. అదే హిమజ మా ఎంప్లాయీ కదా, తన క్షేమం మాకు ఇంపార్టెంట్, అందుకని అడిగాను కంగారుగా చెప్పింది. అతని బుర్ర చురుకుగా పనిచేసింది. ఒకే దెబ్బకి 2 పిట్టలు అనుకున్నాడు గుంభనంగా నవ్వుకుంటూ. ఇంకా అంతవరకు రాలేదు. ముందు కొన్నాళ్ళు డేట్ చేశాక నచ్చితే అప్పుడు. లేచి నిలబడి కిచెన్లోకి వెళ్ళి జగ్లో నుంచి మంచినీళ్ళ గ్లాసులోకి వంపుకుని తాగుతూ చెప్పాడు. నచ్చడం అంటే? అనుమానంగా అడిగింది ప్రేమ. అంటే డేటింగ్లో ఒక అమ్మాయి అబ్బాయి ఏం చేసుకుంటారో అవి చేశాక అన్నాడు ఆమె వైపు చూడను కూడా చూడకుండా. ప్రేమ మొహం తెల్లగా పాలిపోయింది. అంటే నీకు అదే ఇంపార్టెంటా? గొంతులో ఏదో అడ్డుపడుతుండగా అడిగింది ప్రేమ. అదే అంటే? అర్థం కానట్టుగా నటిస్తూ అన్నాడు. అప్పటికే అతను బెడ్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకోబోతున్నాడు. ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తూ తలుపు కానుకుని నిలబడ్డాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. వేగంగా వెనక్కి తిరిగి బయటికి నడిచింది. ఆమె వెనకే డోర్ మూసుకుపోయింది. అతను చిన్నగా నవ్వుకుంటూ బెడ్రూంలోకి నడిచాడు. అర్ధరాత్రి దాటింది. మంత్ర తను గమనించిన విషయాలన్నీ ఒకసారి చూసుకుంటున్నాడు. అతనికి కంప్యూటర్లో టైప్ చేయడం కన్నా ఇలా ట్రెడిషనల్గా బుక్లో నోట్ చేసుకోవడమే ఇష్టం. ఆ పని పూర్తయ్యాక నెమ్మదిగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి నిలబడ్డాడు. కళ్ళు మండుతున్నట్టుగా అనిపించడంతో బాత్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్ళతో మొహం కడుక్కున్నాడు. టవల్తో మొహం తుడుచుకుంటూ బయటకొచ్చాడు. బాల్కనీలో నుంచి చల్లని గాలి వీస్తోంది. ఒక్క నిమిషం అక్కడ నిలబడ్డాడు. అతనికి ప్రేమ మాటలు గుర్తొచ్చాయి. నీకు అదంటేనే ముఖ్యమా? ఆమె ప్రశ్న వెనుక ఎంతో ఎమోషన్ దాగి ఉంది అనిపించింది అతనికి. ఆ ప్రశ్నకి ఆమె గతానికి ఏమైనా సంబంధం ఉందా? ఆమె గతంలో రణవీర్ పాత్ర ఏమైనా ఉందా? రణవీర్ వినయ్ భూపతి దగ్గరికి వెళ్ళి వచ్చిన 3 నెలలకి ప్రేమ మాధుర్య ఇండియా వచ్చేసింది. అందుకు కారణం రణవీర్ అయి ఉంటాడా? కందిరీగల్లా ముదురుతున్న ఆలోచనలు అతని కంటికి నిద్రని దూరం చేస్తుంటే అసహనంగా బాల్కనీలో తిరగడం మొదలుపెట్టాడు మంత్ర. అతని ఆలోచనలు చెదరగొడుతూ పక్క స్వీట్లో నుంచి కెవ్వుమని కేక వినిపించింది. ప్రేమ గొంతది. పరుగున బాల్కనీలో నుంచి హాల్లోకి చేరుకున్నాడు అతను. డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. రాలేదు. బయట నుంచి లాక్ చేశారెవరో. ఎవరై ఉంటారు? మంత్ర నుదుటిన చెమటలు పట్టేశాయి. ప్రేమ అనుకున్నాడు ఆందోళనగా. మనసు ప్రేమ పేరును మంత్రంలా జపిస్తుంటే హెచ్చని గుండె వేగంతో అతను డోర్ తీయడానికి ప్రయత్నించాడు. అరచేతులు చెమటలు పట్టడంతో చేతులు డోర్ హ్యాండిల్ మీద నుంచి స్లిప్ అయిపోతున్నాయి. తల విదిలించి తన మనసును కామ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించాడతను. కళ్ల ముందు ప్రేమ రూపం, ఒక అజ్ఞాత వ్యక్తి ఆమె మీదకి వంగి దాడి చేస్తున్న దృశ్యం మెదిలేసరికి అతని నవనాడులు కృంగిపోయాయి. అందుకే అతను తీసుకునే అసైన్మెంట్స్లో ఆబ్జెక్టివిటీ నుంచి తీరాలని తన వారందరికీ చెప్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు తను చేసిందేమిటి? క్లయింట్తో ప్రేమలో పడ్డాడు. లిటరల్గా చెప్పాలంటే క్లయింట్ మనవరాలితో ప్రేమలో పడ్డాడు. అతనికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టుగా అచేతనంగా ఉండిపోయాడు. తను ప్రేమలో పడ్డాడు. ప్రేమ మాధుర్య ప్రేమలో పడ్డాడు. ఇక ఆలోచనల్ని అంతకు ముంచి వెళ్ళనివ్వలేదు అతను. దానికి సమయం లేదు. వేగంగా తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఒక చిన్న కిట్ తీసుకొచ్చాడు. ఆ డోర్ లాక్ కోడ్ సిస్టంతో తెరుచుకుంటుంది. ఇప్పుడు డీకోడ్ చేసేంత టైం లేదు. బలవంతంగా ఓపెన్ చేయడమే. అదే చేశాడు. సరిగ్గా 3 నిమిషాలు పట్టింది అతనికి ఆ పని పూర్తి చేయడానికి. ప్రేమ గదిలో నుంచి శబ్దం రాకపోవడం అతనికి భయాన్ని కలిగించింది. తెరుచుకున్న డోర్లో నుంచి వేగంగా బయటకు వచ్చి ప్రేమ గది తలుపు గట్టిగా లోపలికి నెట్టాడు. పెద్దగా శ్రమ పడకుండానే విసురుగా తెరుచుకుందది. తన తలుపు బయట నుంచి లాక్ చేశారన్న ధైర్యంతో ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారు ఆగంతుకులు అని అతనికి అర్థమైంది. ఇక ఆలస్యం చేయలేదతను. బుల్లెట్లా లోపలికి దూసుకుపోయాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతన్ని ఉలిక్కి పడేలా చేసింది. గదంతా చిందరవందరగా ఉంది. పగిలిన ఫ్లవర్ వ్యాస్లు, టేబుల్ ల్యాంప్లు, మధ్యలో చెల్లాచెదురుగా పడి ఉన్న షెల్ఫ్లలోని డెకరేటివ్ పీసెస్, మధ్యలో రక్తపు మరకలు. ప్రేమ
గట్టిగా పిలుస్తూ ఆమె బెడ్రూంలోకి అడుగుపెట్టాడు. ఆమె అక్కడ లేదు. కానీ బెడ్ మొత్తం చెదిరిపోయింది. అక్కడ ఏదో ఘర్షణ జరిగినట్టుగా. అతని గుండె ఆగినంత పనైంది. ప్రేమ పిలుస్తూనే స్వీట్ అంతా వెతికాడు. ఎక్కడా ఆమె కనిపించలేదు. దడదడలాడుతున్న గుండెలతో బాత్రూమ్ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. రాలేదు. లోపల నుంచి లాక్ చేసుంది. ప్రేమ మాధుర్య, నేను మంత్రని గట్టిగా చెప్పాడు. ఇంత జరుగుతున్నా అక్కడికి సెక్యూరిటీ ఎవరూ రాకపోవడం అతనికి ఆశ్చర్యంతో పాటుగా కోపం కూడా తెప్పించింది. అయినా అప్పుడు ఆ విషయానికి ప్రాధాన్యతని ఇవ్వలేదతను. లోపల ప్రేమ ఏ పరిస్థితిలో ఉందో తెలియదు. స్పృహలో ఉందో లేదో అంతకన్నా తెలియదు. తన మీద నమ్మకంతో భూపతి నిశ్చింతగా ఆమె బాధ్యతని తన చేతుల్లో పెట్టాడు. ఆమెకేదైనా జరిగితే ఏమేదని సమాధానం చెప్తాడు తను? మొదటి నుంచి తన రాకని అడ్డగించడమే కాకుండా తనని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అడుగడుగున ఎస్టేట్లో ఏదో ఒక ప్రమాదాన్ని సృష్టిస్తున్న ప్రత్యర్థి తెలివితేటల్ని మొదటిసారిగా గుర్తించాడు మంత్ర. తన తలుపు తెరిచినట్టే ఈ తలుపుని కూడా తెరవాలని నిర్ణయించుకునే లోపుగా నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. తలుపు వెనుక నుంచి కలలో ఉన్నదానిలా నడుస్తూ బయటికి వచ్చిన ప్రేమ అవతారాన్ని చూసి నిర్ఘాంతపోయాడు మంత్ర. పేలికలై ఉంది ఆమె వేసుకున్న నైటీ. రేగిన జుట్టు మొహాన్ని కప్పేసింది. ఆమె చేతిలో ఉన్న క్యాండిల్ స్టాండ్కి రక్తం అంటుకునుంది. అతనికి హాల్లో కనిపించిన రక్తపు మరకలు గుర్తొచ్చాయి. అవి ఆమెవి కాదని అర్థం కాగానే కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఆమె శరీరం ఇంకా కంపించడం గమనించాడతను. ఆమె దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేస్తున్నట్టుగా 3 అడుగుల దూరంలో నిలబడిపోయాడు. ప్రేమ నెమ్మదిగా కళ్ళెత్తి అతన్ని చూసింది. చన్నీటితో స్నానం చేసినట్టుగా చెమటతో తడిసిపోయి ఉన్నాడతను. అతని కళ్ళలో ఆమె పట్ల కన్సర్న్ చాలా స్పష్టంగా కనిపిస్తుంటే తన చేతిలో బిగించి పట్టుకున్న క్యాండిల్ స్టాండ్ని కింద వదిలేసి అతని చేతుల్లోకి ఉరికినట్టుగా చేరుకుని గట్టిగా హత్తుకుపోయింది. మనసులో పేరుకుపోయిన భయం కన్నీటి రూపంలో జలజల రాలుతుంటే తుఫాన్లో చిక్కుకున్న పూలతీగలా కంపించిపోతోంది ఆమె దేహం. ఒక్క క్షణం ఆమె తనని చూడగానే రియాక్ట్ అయిన విధానానికి తెల్లబోయాడతను. అతని ఫీలింగ్స్ని పట్టించుకునే స్థితిలో లేదామె. పార్టీలో శశి నన్ను ముందు ఆమె చెప్తున్న ఒక్క మాట కూడా మంత్రకి అర్థం కాలేదు. ఉద్ధృతమైన దుఃఖం ఆమె మాటని స్పష్టంగా వినపడనివ్వడం లేదు. అతి ప్రయత్నం మీద అతను పై 3 మాటలనే అర్థం చేసుకోగలిగాడు. ఆమె ఇంకా ఏమేమో మాట్లాడుతోంది. అతనికి ఏమీ అర్థం కాలేదు. అతని గుండెల్లో బాంబ్లా పేలింది ఆ తర్వాత ఆమె అన్నమాట. రణవీర్, శశి నన్ను హీ రేప్డ్ మీ అంటూనే అతని చేతుల్లో స్పృహ కోల్పోయింది. అప్పుడు అర్థమైంది అతనికి, ఆమె ప్రస్తుతంలో లేదు. ఇటువంటి సంఘటన ఏదో గతంలో జరిగింది. ఆమె గతంలో ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఆమె మీద మళ్ళీ అఘాయిత్యం జరిగిందా? మంత్ర తన ఒంట్లో నుంచి రక్తాన్ని ఎవరో పీల్చేసినట్టుగా నిస్సత్తుగా నిలబడిపోయాడు. తన చేతుల్లో స్పృహ కోల్పోయిన ప్రేమని అలా గుండెలకి హత్తుకుని. బోన్లో పురిలా అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. హాస్పిటల్ కారిడార్లో మంత్ర. ప్రేమకి ఇంకా స్పృహ రాలేదు. ఆమెకి తను ఊహించినటువంటి హాని ఏమీ జరగలేదని, కానీ ఆమె మీద ప్రయత్నం జరిగిందని తెలుసుకున్న మంత్ర ఆవేశాన్ని అదుపు చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. భూపతి ముందు సిగ్గుతో తల వంచుకుని నిలబడ్డాడు మంత్ర. ఆయన అతని భుజం తట్టాడు ఓదార్పుగా. నీ తప్పు లేదు మంత్ర. నిజానికి నీ వలనే నా చిట్టి తల్లి రక్షించబడిందని నేను అనుకుంటున్నాను. సమయానికి నువ్వు ఆ గదిలోకి వెళ్ళకపోతే ఆమె ఏమైపోయి ఉండేదో తలుచుకుంటే నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది. సో డోంట్ టేక్ అప్ ద గిల్ట్ ఆన్ యువర్ షోల్డర్స్ చెప్పి అక్కడి నుంచి లేచి మనవరాలు ఉంచబడిన గదిలోకి నడిచాడు. ఆయన మాటలకి మంత్రకు ఊరట కలిగించకపోగా మరింత సిగ్గును కలిగించాయి. పదే పదే ప్రేమ మాటలు అతని మనసులో మెదులుతుంటే అతను తన మనసుని డిటాచ్డ్గా ఉంచడానికి ప్రయత్నించాడు. ప్రేమని అటాక్ చేసిన వాడిని పట్టుకోవాలంటే ముందు ఆమె గతాన్ని గురించి తెలుసుకోవాలి. అది ఆమె ద్వారానే తెలుసుకోవాలి. తనని పక్కదారి పట్టించడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారా, లేక ప్రేమ మీద మొదటి నుంచి ఒక కన్నేసి ఉంచారా? రణవీర్కి ఇందులో ఏమిటి సంబంధం? ఈ శశి ఎవరు? ఆలోచనలతో అతనికి సన్నని తలనొప్పి ప్రారంభమైంది. మంత్ర. వీణ గొంతు వినగానే చివ్వున తలెత్తి చూశాడు మంత్ర. విసురుగా ఆమె చేతిని పట్టుకుని లాగే అక్కడ ఉన్న సోఫాలో కూలదూశాడు. అసలేం జరుగుతోంది? మ్యాన్షన్లో ఉండవలసిన సెక్యూరిటీ ఏమైంది? అంత గొడవ జరుగుతుంటే ఏం చేస్తున్నారు వాళ్ళంతా? తమ పరిచయమైన ఇన్ని సంవత్సరాలలో మొదటిసారిగా మంత్రని ఒక పార్ట్నర్గా కాకుండా ఆ సంస్థ ఓనర్గా చూసింది వీణ. అందుకు ఆమె బాధపడలేదు. మంత్ర పరిస్థితి ఆమెకి బాగానే అర్థమవుతోంది. ఎప్పుడూ లేనిది వరుసపెట్టి ఎదుర్కొంటున్న ఫెయిల్యూర్స్ అతన్ని పిచ్చివాడిని చేస్తున్నాయి. దానికి తోడు తన రూల్స్కి విరుద్ధంగా క్లయింట్ మనవరాలితో ప్రేమలో పడ్డాడు.
తను వేణుతో ప్రేమలో పడిందని తెలిసినప్పుడు తనకి మంత్ర చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రూల్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. తనకి తెలియకుండానే క్లయింట్‌తో గానీ, క్లయింట్‌కి సంబంధించిన వారితో గానీ ప్రేమలో పడకూడదనే రూల్‌ని బ్రేక్ చేసి అవస్థ పడుతున్న అతన్ని చూస్తే జాలి వేసినా, ఆ భావం అతని కళ్ళబడితే తనని ఇంక ప్రపంచం మర్చిపోయే పరిస్థితి వస్తుందని తెలుసు వీణకి. అందుకే చాలా ప్రశాంతంగా చూసింది అతని వైపు. నిన్న సెక్యూరిటీకి సెలవిచ్చినది ప్రేమే మంత్ర. నువ్వు తన పక్క సూట్‌లోనే ఉంటున్నావని చెప్పి మమ్మల్ని మ్యాన్షన్‌లో ఆ వింగ్‌లో ఉండవలసిన పని లేదని పంపేసింది. ఈరోజు ఉదయమే మీరు బయటికి వెళ్తున్నారని, దానికోసం తెల్లవారుజామునే నువ్వు లేస్తావని చెప్పి ఎంత చెప్పినా వినిపించుకోకుండా మమ్మల్ని పంపించేసింది. అసలు విషయం తెలియజేసింది వీణ. వాట్ నాన్‌సెన్స్! నేను చెప్పేదాకా ఎవరినీ స్కెడ్యూల్‌లో మార్పు లేదని చెప్పాను కదా! మరింత కోపంగా అన్నాడతను. అదే చెప్పాం మేము. కన్సిడరేషన్‌ని ఫోన్ నుంచే వచ్చింది మాకు. నీ ఫోన్ నుంచే మాకు పర్మిషన్ వచ్చింది. తన సెల్ తీసి మెసేజ్‌ని చూపించింది అతనికి. అది చూడగానే నెత్తురు చుక్క లేనట్టుగా పాలిపోయింది మంత్ర మొహం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్‌ని వినండి. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాతి ఎపిసోడ్ సోమవారం ఉదయం వస్తుంది.